ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. బుడమేరు మళ్లీ భయపెడుతోంది. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు వద్ద బుడమేరు వరద ఉధృతి పెరుగుతుంది. గత రాత్రి 9:30 నుంచి బుడమేరుకు వరద పెరిగింది. దీంతో రాయనపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్ పైకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. బుడమేరు వరద ఉధృతి, రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం రాయనపాడు రైల్వే స్టేషన్లో ఉన్నాము. గత రాత్రి నుంచి బుడమేరు వరద ఉధృతి మరోసారి పెరగడంతో రాయనపాడు రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాకుల మీద నుంచి కూడా నీరు వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఈ మార్గంగా వెళ్లే రైళ్లను కొన్నింటిని దారి మళ్లించిన పరిస్థితి కనబడుతుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే ప్రధానమైన రైల్వే మార్గం ఇది. రోజు ఈ స్టేషన్ మీదుగా సుమారుగా 100కు పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు కావచ్చు, ప్యాసింజర్లు అలాగే గూడ్స్ రైళ్లు నిత్యం ఇటు నుంచే వెళ్తుంటాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి వరద పెరగడంతో నిన్న సాయంత్రం 9:30 గంటల తర్వాత నుంచి రైళ్ల రాకపోకలను అయితే నిలుపుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం ట్రాక్ అంతా కూడా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ వైపు ట్రాక్లకు అవతల వైపును నిలిచిన గూడ్స్ రైలు ఏదైతే ఉందో దాని అవతల ఇంకా ఎక్కువ వరద ఉధృతి అయితే ఉంటుంది. బుడమేరు నుంచి నిన్న రాత్రి 9:30 తర్వాత పెరిగిన ఈ వరద కారణంగా మొత్తం ట్రాక్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ఈ ట్రాక్ వెంబడి వెళ్ళే రైళ్ళన్నింటిని కూడా ప్రస్తుతం నిలుపుదల చేశారు. కొన్నింటిని డైవర్షన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వరద ఉధృతి ఏమాత్రం కూడా తగ్గకుండా అలాగే కొనసాగడంతో అధికారులు అయితే ఈ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేవలం రాయనపాడు రైల్వే స్టేషన్ ట్రాక్ల మీదే కాదు, ఆ ముందునున్న రాయనపాడు గ్రామాల్లో కూడా వరద ఉధృతి అయితే కొంత పెరుగుతుంది. దీంతో అక్కడ గ్రామ ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే గడిచిన 6 రోజులుగా బుడమేరు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ కేవలం ఈ రాయనపాడే కాదు, ఎగువనున్న గ్రామాలు కావచ్చు, దిగువనున్న విజయవాడ నగర పరిధిలోని కాలనీలు కావచ్చు, ఇవన్నీ కూడా 6 రోజులుగా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. కొంచెంగా వరద నీరు తగ్గుతుంది అనుకున్న సమయంలో ఇప్పుడు మరొక మారు వరద పెరగడం ఇటు ప్రజలను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే రైళ్ల రాకపోకలు కూడా అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ నుంచి వచ్చే అనేక మంది ప్యాసింజర్లు ఈ రైళ్ల ద్వారా ఇటే వస్తుంటారు. కానీ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో వారి ప్రయాణానికి అయితే కొంత ఆటంకం కలిగిన పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి పెరిగిన వరద ఉధృతితో మొత్తం ప్యాసింజర్ రైలు కావచ్చు, గూడ్స్ రైళ్లు పూర్తిగా ఇటు ఈ మార్గం గుండా వెళ్లకుండా రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. బుడమేరు వరద తగ్గితే తప్ప ఈ ట్రాకుల మీద ఉన్న వరద నీరు పోతే తప్ప ఇక్కడ రైళ్ల రాకపోకలు అయితే కొనసాగే అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇదే ప్రధానమైన మార్గం కావడంతో అధికారులు ముందస్తుగా ఈ చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాకుల మీద వరద క్లియర్ అయ్యే వరకు కూడా రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. అలాగే దిగువనున్న రాయనపాడు గ్రామ ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొంది. కెమెరా పర్సన్ వెంకటతో, అశోక్, సాక్షి టీవీ, రాయనపాడు నుంచి.